దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తుతిద్దామండి. మన మనస్సులన్నీ కూడా సిద్ధపరచుకుందాం. దేవుని స్తుతిద్దాం. ప్రతి విషయంలో కూడా మన ప్రతి పరిస్థితిని కూడా ఆయనకి అర్పించాలి. ఈ దినం పునరుద్ధరణ దినం కనుక ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలోకి వచ్చాక ఎటువంటి ఆరాధన చేస్తున్నామో కుళ్ళి కపటాలు అవన్నీ తీసేసి మనలో ఉన్న వ్యతిరేకతను అంతటిని విడిచిపెట్టి నిజముగా ఆయన్ని ఆరాధన చేయండి. దేవుడు చేపడుతున్న గొప్ప గొప్ప యుద్ధాలు, గొప్ప గొప్ప కార్యాలను బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం ప్రతి ఒక్కరూ కూడా. స్క్వేర్ కూడా వస్తారా? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గము, పరిపూర్ణమైనది నీ మార్గం. మరలా పాట, మరలా గట్టిగా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టిన, నరకపు పాశములు అరికట్టిన, వరదవలే భక్తిహీనులు పొర్లిన, విడువక నన్ను కాస్తున్న దేవుడు మహిమ పరచబడును గాక. అందరూ పాడాలని, గట్టిగా పాడాలి, చప్పట్లు కొట్టాలి. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశముల వరదవలే వరదవలే భక్తిహీనులు పొర్లిన, వరదవలే భక్తిహీనులు పొర్లిన, కదలకనను ఎడబాయని దేవ, వదలకనను ఎడబాయని దేవ. పాడాలండి అందరూ, ఎవరు మట్టుకు వారు స్తుతించాలి. దేవా, నా జీవితంలో చేయబోతున్న గొప్ప కార్యాన్ని బట్టి ముందే నిన్ను స్తుతిస్తున్నానయ్యా. యెహోవా మరణపు టురులలో మరుగక మొరలేడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయంలో నా మొర విని నన్ను రక్షించాను. పురులలో మరులక మొరలిడు, ఉన్నత దుర్గ రక్షణ శృంగమై, మరణ పురులలో ఉన్నత దుర్గమై రక్షణ శృంగ, తన ఆలయములో నా మొర వినెను, తన గట్టిగా బిగ్గరగా అదరెను అదరెను తరణి భయ కంపముచే, అదరెను తరణి భయ కం. యెహోవా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ఇంకా ఇంకా ఏం జరిగిందండి? పౌరుషం గల మన దేవుడట కోపగించుకుంటే
పర్వతాల యొక్క పునాదులు అదిరిపోయాయంటండి. ఒక్కసారి కానీ దేవునికి పౌరుషం వచ్చి కోపం వచ్చిందంటే పర్వతాల యొక్క పునాదులు అదిరిపోతాయట. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. పౌరుషము గల ప్రభు కోపింప పర్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింప పర్వతముల పునాదులు వణికెను. తన నోటి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులు నెల్ల, దహించి వేసెను వైరుల నెల్ల. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠిన ఎడల వికటము చూపించును. గర్విష్ఠుల యొక్క గర్వానంతని కూడా అణచివేయును. యెహోవా దయగల వారిపై దయ చూపించు, కఠినుడ ఎడల వికటము చూపును. దయగల దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపు. గర్విష్ఠుల యొక్క గర్వము నలచి, గర్విష్ఠుల యొక్క గర్వము నలచి, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము. ఆరాధనకు సిద్ధపడదాం ప్రతి ఒక్కరు బిగ్గరగా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమై. హల్లెలూయా చెప్దాం, అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. హల్లెలూయా 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 హల్లెలూయా. పౌరుషం గల దేవుడట మన దేవుడు. ఎవరండి? పౌరుషం గల దేవుడు. దయగల వారిపై దయ చూపిస్తాడు. కఠినంగా గర్వంతో ఉన్నవారికట ఏం చేస్తాడు? అణిచివేస్తాడట వాళ్ళని. ఈ రెండు పదాలు గుర్తు చేసుకోవాలి. దయగల వారిపై ఆయన దయ చూపిస్తాడు. గర్వంతో ఉంటే వాళ్ళకి గర్వాన్ని అంతటిని కూడా అనపశక్తుడట. ఈ పదాలకి మనం భయపడతాం ఎప్పుడో
దేవుని గొప్ప కార్యాలు మనం చూస్తాం. మోకాళ్ళ మీదకి వెళ్దాం, మరొకసారి మోకాళ్ళ మీదకి వెళ్దాం. ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడు జీవితం సాఫీగా సాగిపోతే ఎలా అండి? మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, పడుకోవడం, మార్నింగ్ లెగడం, ఇదే లైఫ్ అయిపోతే ఎలాగా? అప్పుడెప్పుడు దేవుడు మనల్ని పరిగెట్టిస్తూ ఉంటాడు కదండి. అప్పుడప్పుడు కొన్నిసార్లు కొన్ని విధాలుగా మనల్ని తీసుకెళ్తాడు. కొన్ని పరీక్షలో దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. సువర్ణము అగ్ని పరీక్ష చేత కాల్చబడాలి. అప్పుడే అది శుద్ధ సువర్ణంగా మారుతుంది. లేకపోతే డూప్లికేట్ సువర్ణం అయితే దేవుని దగ్గర పనికిరాదు. మనం కొనుక్కున్న చిన్న చిన్న బంగారాలకే ఎన్ని టెస్టింగ్లో ఎంత టెస్ట్ చేస్తాం కదా. ఇది మంచి బంగారం ఇచ్చాడా, కేడియమ్మ కాదా? ఆలోచించాలి ఈ పదాలన్నీ కూడా. కేడియమ్మైనా నాన్ కేడియమా తీసుకెళ్తాం, పరీక్షిస్తాం. ఏదో ఒకటి అంటే మనిషి యొక్క ఆలోచన, మనిషే ఇలా ఆలోచిస్తే మరి దేవుడు నీకు బంగారం ఎంత విలువైందో, నీ ఆత్మ బంగారం కంటే విలువైంది దేవుని దృష్టిలో, అంతకంటే విలువైంది. కొంచెం ఒక పేద వ్యక్తి అయినా సరే, డబ్బులు లేవు కదా, నాన్ కేడియమో లేకపోతే ఇంకా తక్కువలో ఉంటాయి కదా, ఏవో క్యారెట్స్, అదే కొనేసుకుందాం అనుకోరే. కొంచెం డబ్బులు దాచి ఎలాగైనా కేడియమే కొనుక్కోవాలి, మంచి బంగారమే కొనుక్కోవాలి. మేలిమే బంగారం దొరికితే ఇంకా మంచిది కాదండి. చిన్న బంగారం కోసం చిన్న చెవులు అవ్వచ్చు, ఒక చిన్న రింగ్ అవ్వచ్చు. అంటే మనకి ఈ లోకంలో ఒక మనిషికి మంచి బంగారం కావాలి. నిన్ను తన రాజ్యంలో, బంగారపు రాజ్యంలో నీ యొక్క ఆత్మ అనే బంగారం పెట్టాలంటే నీది కూడా దేవుడు అలాగే చూస్తాడు. నీలో మస్టు ఉందా? నాన్ కేడియంగా నువ్వు ఉండకూడదు, లేకపోతే తక్కువ క్యారెట్స్లో ఉంటాయి కదండి, ఆ గోల్డ్ కూడా దేవునికి అవసరం లేదట. నీ నుండి నిన్ను స్వచ్ఛమైన బంగారంగా నిన్ను ఆ బంగారు రాజ్యంలో పెట్టాలి. అంటే ఏం చేస్తాడు? నువ్వు ఎలాగ టెస్టులు చేసుకుంటావు, బంగారు షాప్కి వెళ్ళి కొంచెం కాల్చండి, ఇది మంచి బంగారమో కదా ఏమైనా కానీ కలిపేసి ఇచ్చేసాడేమో. రాగి కలిసిపోయిందేమో, వెండి కలిసిపోయిందేమో, ఎంత టెస్ట్ చేస్తారు? అలాగే టెస్ట్ చేస్తాడు. నీ ఆత్మనే బంగారం మంచిది కావాలి ఆయనకి. ఈ లోకంలో కొనుక్కున్న నువ్వు చిన్న చిన్న బంగారాలు ఎంత టెస్ట్ చేస్తావో, మన ఆత్మనే బంగారానికి మలినం కలిసిపోయిందేమో, అసూయ అనేది కలిసిపోయిందేమో ఈ బంగారానికి. స్వార్థం, గర్వం, అహంకారం, డబ్బు, ఈ చెత్తంతా మలినం కలిసిపోయిందేమో, రాగి కలిసిపోయిందేమో నీ ఆత్మలో. నీ ఆత్మ అనే బంగారానికి ఇత్తడి కలిసిపోయిందేమో, నువ్వు ఒకవేళ ప్యూర్ గోల్డ్ కాదేమో అని అగ్ని పరీక్షలో టెస్ట్ చేస్తాడట. అప్పుడు మనకి చాలా కష్టంగా ఉంటుంది. నిన్ను మేలిం బంగారంగానే దేవుడు తీసుకోవాలి. జీవితం విరగ్గొడుతుంటాడు, అరగ్గొడుతుంటాడు, కాలుస్తుంటాడు. ఎప్పుడు సాఫీగా వెళ్ళిపోతే ఎలాగ లైఫ్? నరకంలో కాలే కంట దేవుడు కాల్చడమే మంచిదని ఎంతమంది ఒప్పుకుంటారండి? హల్లెలూయా. అంతే కదా, నరకంలో కాలడం ఇంకా దారుణం. మనం ఎక్కడ కాలిపోవడమే మంచిది. చిన్న చిన్న శ్రమలు, కష్టాల్లో కాలిపోయి ఇందులో మేలిమే బంగారంగా బయటకు వచ్చి బంగారు రాజ్యంలో ఒక బంగారంగా మనం ఉండడమే చాలా మంచిది. దానికోసం కొన్నిసార్లు మనం నిలబడాలి. నిల్చోలేం, నీరసం వచ్చేస్తుంది, ఓపిక నశించిపోతుంది. మనం నిల్చోలేం. కోపం వచ్చేస్తుంది. మనిషి అన్నాక కోపం వస్తుంది. మనమేం జంతువులం కాదు కదా కోపపడకపోవడానికి. కోపం వస్తుంది. అందుకే బైబిల్లో ఇంకో దగ్గర రాస్తుంది, కోపపడండి, ఎందుకంటే మనిషికి తప్పకుండా కోపం వస్తుంది. కోపపడండి, కానీ నీ కోపంలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. నీ కోపంలో పాపం ఉండకూడదు. పాపంతో కూడిన కోపం ఉండకూడదు. బైబిల్లో చాలామందికి విపరీతమైన కోపం వచ్చిందండి. అదే కదా, మంచిగా నీతిగా ఉండేవాడిని ఒక్కసారి కదిపితే కోపం రాదా? కోపం వస్తుంది. వెర్రి కోపం వచ్చి ఎలాంటి మాటలు మాట్లాడారో తెలుసా అండి?
అమ్మో అమ్మ ఎంత భక్తుడు, ఎంత ప్రార్థనపడు, ఇలా అనొచ్చా అనేస్తారు ఇంకొకరైతే. దావీదు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో, వెర్రి కోపం వచ్చిందండి శత్రువుల మీద. వచ్చి ఏం మాటలు మాట్లాడాడో తెలుసా అండి? వాళ్ళ పిల్లలు భిక్షం ఎత్తుకోవాలి, దావీదు మాట్లాడుతున్న మాటలు పిచ్చి కోపం వచ్చింది. ఎంత గొప్ప భక్తుడు, ప్రార్థనాపరుడు, దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు, హృదయానుసారుడు. ఏకంగా దావీదు యొక్క వంశంలోంచి రావడానికి యేసుప్రభు ఇష్టపడ్డారు. అంత గొప్ప వ్యక్తికి కోపం వచ్చిందండి. ఇలా అలా రాలేదు, ఏకంగా కీర్తనలో ఒక అధ్యాయం రాసేసాడు. అది ఉంచాడు దేవుడు. వాళ్ళ యొక్క పిల్లలు భిక్షం ఎత్తుకోవాలి. ఇంకేమన్నాడు? వాళ్ళ భార్య వేరొకరి యొక్క తిరగలు విసరగరాలి. జీవ గ్రంథంలోంచి వాళ్ళ పేర్లు తీసే ప్రభా. ఎంత కోపంతో మాట్లాడాడు. నీతిమంతులు రెచ్చగొడితే ఇలాగే ఉంటుంది. వాళ్ళ పిల్లలట భిక్షం ఎత్తుకోవాలట. ఇప్పుడైతే ఏమైనా అన్నాం అనుకోండి, అమ్మ వాళ్ళకి క్షమించేసేయాలి, మనం ఊరుకోవాలి, ఎన్నైనా మనం కష్టపడాలి, మనం ఊరుకోవాలి, క్షమించేయాలంటారు. మరి దావీదు పరిస్థితి, దావీదు యొక్క మాటలు చాలా మట్టుకు దేవుడు నెరవేర్చేశాడు. కోపం వస్తుంది. ఏకంగా ఒక దగ్గర యేసుప్రభుకు కోపం వచ్చేసిందండి. అయ్యో ఈయనేంటి దేవుడు కదా, ఈయనకే కోపం వచ్చింది. హేరోదు రాజు దగ్గర ఆ నక్క ఉన్నాడు కదా, ఆ నక్కతో చెప్పని చెప్పాడు. ఎంత మాట, ఎంత కోపం రాకపోతే ఆ మాట మాట్లాడారు. ఈ లోకంలో ఒక చిన్న తప్పు చేస్తే పెద్ద శిక్ష కదా మనకి. మరి దేవుడు వేయడా శిక్ష? దేవుడు వేయడా? దేవుడు వేస్తాడు. సో మన జీవితంలో మనం పడే కోపానికి కారణం ఉండాలి, కానీ పాపం అనేది ఎప్పుడు చేయకూడదు. ఆ కోపంతో కూడిన నిర్దోషమైన ప్రార్థన మనం చేసి దేవుని దగ్గర మొర్రపెట్టాలి. ప్రభా నువ్వు చూడట్లేదా, నువ్వు న్యాయం తీర్చవా అని పౌరుషమే కదా. ఎంత బాధ, ఎంత వేదనతో మొర్రపెడుతున్నాం మన దేవుని దగ్గర. దానికి ప్రతిఫలం వస్తుంది తప్పకుండా. మన పక్షాన పౌరుషం తెచ్చుకుంటాడట దేవుడు. అందుకే విత్తనం విరిగిపోతే ఫలించిన, కష్టాలే లేకపోతే కిరీటం వస్తుందా? మంచి కొటేషన్, చాలా నాకు ఇష్టం అది. బేర్ ద క్రాస్ టు వేర్ ద క్రౌన్. కిరీటం ధరించాలంటే సిలువను నువ్వు భరించాలి. ఎంత మంచి మాట. కనుక నా ఆత్మ నరకంలో కాల్చబడకూడదు, దేవుడే కాల్చి నన్ను శుద్ధ సువర్ణంగా చేయాలనుకుని నిజముగా కోరుకున్న వారందరూ కూడా కన్నీటితో ఆరాధన చేద్దాం ఆయన మరొకసారి. నాకు ధైర్యాన్ని ఇవ్వు ప్రభా, ఎలాంటి శ్రమనైనా నీ కొరకు నిల్చోవడానికి అట్టి శక్తిని, కృపని ఇవ్వు అని అడగాలే తప్ప నాకు ఎందుకు ఈ జీవితం, ఎక్కడి నుంచి నన్ను సమాప్తి చేసే వద్దు, ఈ శ్రమలో నిల్చోవడానికి శక్తిని వానగానే షడ్రక్ మేషక్ అబేద్నెగోతో అగ్నిగుండంలో దిగిన దేవుడు నీ పక్షాన కూడా దిగి శుద్ధ సువర్ణంగా చేసి నీ పక్షాన పౌరుషంతో దేవుడు యుద్ధం చేస్తాడు. నమ్మిన వారందరూ ఆరాధన చేయండి. నాతో పాటు కూడా ఆరాధన చేద్దాం. కన్నీటితో ఆరాధన చేద్దామా? కన్నీటితో నా జీవితంలో అనుభవాల్లో ఉండి సాక్షిగా నన్ను చేయి ప్రభా అని అడగాలి ప్రతి ఒక్కరూ కూడా. పోరాటం దేవునిదైతే నాకేలారాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. నిజమే కదా? నిజమే. ఎవరు రాసినా ఏం రాసినా ఇది దేవునికి సంబంధించిన పదం కాబట్టి దీన్ని మనం తెలుసుకోవాలి. అంతకుమించి దేన్ని మనం ఆలోచించకూడదు. ఇది దేవుని మాట. పౌరుషత్వం చెప్పాలి. నా పక్షాన నువ్వు పోరాడితే నేను నిల్చుంటానంతే, నువ్వు పోరాడు అడగాలి. పోరాటం దేవునిదైతే నాకేలారాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొల్యాతును పుట్టించినది దావీదును హెచ్చించుటకి, గొల్యాతును పుట్టించినది దావీదును హెచ్చించుటకి. కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా, కిరీటం కావాలి
గొల్యాతులు రావద్ద శ్రమలే నా అతిశయం, శ్రమలో నీ ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం, శ్రమలే నా అతిశయం, శ్రమలో నీ ఆనందం, శ్రమల యందే ఉత్సాహం నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. సేవించే మహాదేవుడు రక్షించక మానునా? రక్షించకపోయినా మేము మాత్రం మా దేవుడిని మేము సేవించకుండా ఎట్టి పరిస్థితిలో మేము మానేదే లేదు. అలాంటి గట్టి విశ్వాసులు కావాలి దేవునికి. సేవించే మహాదేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానము. ఇలాంటి విశ్వాసం కావాలి మీలో. సేవించే మహాదేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానము. ఇటువంటి విశ్వాసమే తండ్రిని తాకునే, ఇటువంటి విశ్వాసమే తండ్రిని తాకునే. అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా, అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా శ్రమలేనా అతిశయ. చేతులెత్తి చెప్తామండి, అయ్యా నేను పడుతున్న ఈ శ్రమను బట్టి నేను అతిశయిస్తున్నాను. తలెత్తుకొని నా దేవుని కొరకు ఒక నింద పడినందుకు నేను నీ కొరకు తలెత్తుకొని బతుకుతున్నానయ్యా. నిర్దోషంగా నేను నిల్చున్నందుకు నేను సంతోషిస్తున్నానయ్యా. నా బలం విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. ఇశ్రాయేలీయుల ప్రజలనట భయంకరంగా ఐగుప్తులు శ్రమ పెట్టారట. వారు శ్రమ పెడుతున్న కొద్దీ వాళ్ళు ఇంకా ఎక్కువైపోతున్నారు, వాళ్ళు విజృంభిస్తున్నారు, ఏం చేయలేకపోయారండి. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టిన కొలది వారు విశ్వసించి ప్రబలిరి. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఫరోను పుట్టించినది ప్రభు శక్తిని చాటుటకే, ఫరోను పుట్టించినది ప్రభు శక్తిని చాటుటకే. వాగ్దానం నెరవేరా పరులు రావద్దా, వాగ్దానం నెరవేరా. ఫరో రావద్దా? రావద్దా అండి? ఫరో రాకపోతే ఈరోజు 10 గొప్ప కార్యాలు దేవుడు ఎంతగా సముద్రాన్ని 2 పాయలు చేశాడు, మిడతలు పంపించాడు, నీటిని రక్తంగా చేశాడు, వాళ్ళ తొలిచూలు పిల్లలందరూ చచ్చిపోయారు. ఎంత గొప్ప కార్యాలు చేశారు. ప్రపంచం ఎలా చెప్పుకుంటుంది ఈరోజు?
హామాన్ లేకపోతే మొర్దెకైకి అధికారం వస్తుందా? ఎస్తేర్ రాణి అవుతుందంటారా? అప్పటికి రాణి అయిపోయింది. వాళ్ళ వంశం అసలు నిలబడుతుందా? అక్కడ హామాన్ ఉంటేనే ఈ కార్యం జరిగిందండి. ప్రస్తుతానికి కష్టంగానే ఉంటుంది. 12 మంది శిష్యుల్లో ఒకడు యోధా లేకపోతే ఈ ప్రాసెస్ అంతా జరిగేదా? ఉండాలి. గొలియాతు ఉండాలి, హామాన్ ఉండాలి, ఫరో ఉండాలి, ఇస్కరియోతు యోధా ఉండాలి. మీకు కూడా చాలామంది ఉంటారు. మాకైతే ఇంకా లెక్కలేదు. గట్టిగా చెప్పాలి కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీతిగా ఉండి ఫరోని ఎదుర్కోవాలి. మనం దుర్మార్గమైన పనులు చేస్తే మనం కూడా ఫరోల్ లాంటి వాళ్ళమైతే మనకి విజయం రాదు. మనం నీతిగా ఉండాలి. మన ఆపోజిట్ ఎలా ఉండాలి? మన ఆపోజిట్ ఎక్స్ పార్టీ దుర్మార్గులై ఉండాలి. అప్పుడు విజయం అండి. అప్పుడు ఈ యొక్క యుద్ధంలో మన నీతిని కాపాడుకోవాలి, మన భక్తిని కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. మన దేవునికి మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. ఎంత గొప్ప దేవుడు! ఇంతమందికి దేవుడు విజయాన్ని ఇచ్చాడు కదా. ప్రస్తుతానికి శూన్యంగానే ఉంటుంది జీవితం, కానీ శూన్యంలోనే ఈ యొక్క భూమిని సృష్టించిన దేవుడు నీతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్తో మాట్లాడితే ఒక్కరు ప్రార్థన చేయని విశ్వాసంతో